దివంగత సినీ నటులు తారకరత్న గారి భార్య అలేఖ్య పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అలేఖ్య గారిని సర్ప్రైజ్ చేస్తూ ఒక కేక్ తీసుకొని అలేఖ్య ఇంటికి వెళ్ళడం, అలేఖ్యతో కలిసి ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో షర్మిల పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఇది రాజకీయ కోణంలో చూడొచ్చా, లేదంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్లే వారు అంటే షర్మిల గారు అలేఖ్య బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్ళారా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో అండి. జగదేవ్ గారు, తారకరత్న గారి భార్య అలేఖ్య రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకి షర్మిల గారు వెళ్ళడం, కేక్ కట్ చేయించడం, మనం ఇక్కడ ఈ వీడియోలో చూసుకున్నట్లయితే అలేఖ్య గారు భావోద్వేగానికి లోనయ్యారు, చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. వీరిద్దరి అంటే సాన్నిహిత్యం కూడా అదే రీతిలో ఉంది. ఏంటి వీరిద్దరి సాన్నిహిత్యం వల్ల షర్మిల గారు ఆ పుట్టినరోజు వేడుకలకు వెళ్ళారా, లేదంటే దీంట్లో ఏదైనా రాజకీయ కోణం ఉందా? ఇప్పటికే దీని మీద కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి షర్మిల ఇప్పటికే దూరంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో శత్రువు మిత్రుడు అంటారు కాబట్టి ఇప్పుడు షర్మిల గారు విజయసాయి రెడ్డికి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి దీన్ని మనం ఎలా విశ్లేషణ చేసుకోవచ్చు? మీరు చెప్పిన ఈ అంశము శత్రువుకు శత్రువు మిత్రువు అన్నట్టుగానే ఇప్పుడు ఈవిడ వాళ్ళకి బర్త్డే వేడుకలకు షర్మిల గారు రావడము, దాన్ని ఒక వీడియోగా తీసి పోస్ట్ చేయడము, దాన్ని వైరల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎప్పుడూ లేనిది చాలా బర్త్డేలు చేసుకునే ఉంటారుగా, సో ఈ బర్త్డేకి ఇంత ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళడం అనేది ఇప్పుడు మీరు అన్నట్టు ఆవిడ పిసిసి చీఫ్ గా ఉన్నారు కాబట్టి ఏపీకి, ఆవిడ మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి లాగా అందరినీ కలుపుపోయే తత్వం ఉంది ఆవిడలో. పిసిసి చీఫ్ అయ్యాక మరికొంచెం బాధ్యత పెరగడం వల్ల ఏంటో కానీ ఎక్కడెక్కడో రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనిచేసిన నాయకులను కూడా వెళ్ళి కలవడం, అన్న మీరు వస్తే బాగుంటుంది, నాకు సపోర్ట్ గా నిలబడితే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేయడం, వాళ్ళని మరలా తీసుకురావడం అన్ని చేస్తున్నారు. ఇప్పుడు అలేఖ్య రెడ్డి గారిని చూసుకున్నట్లయితే అలేఖ్య రెడ్డి గారు ఇటు విజయసాయి రెడ్డికి బంధువు, అలాగే నందమూరి కుటుంబానికి చాలా దగ్గర బంధువు. నందమూరి వాడు కోడలు. సో బాలకృష్ణ గారికి అందరికీ కూడా చాలా దగ్గర వ్యక్తి. ఈ నేపథ్యంలోనే మొన్న అసలు తారకరత్న గారు చనిపోయినప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారి దగ్గరుండి అన్ని కార్యాలు చూసుకోవడం, అలాగే నందమూరి కుటుంబం కూడా ముందుకొచ్చి అన్ని కార్యాలు చూసుకోవడం, ఆ కార్యక్రమంలోనే ఇటు విజయసాయి రెడ్డి అలాగే నందమూరి కుటుంబాలతో పాటుగా నారావారి కుటుంబం కూడా కలవడం, అది తీవ్ర ఎత్తున చర్చనీయాంశంగా మారిందన్నమాట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అసలు విజయసాయి రెడ్డి బంధువు అయినటువంటి అలేఖ్య రెడ్డి గారిని షర్మిల గారి కలవడం, దీన్ని ఎలా చూడాలి? అంటే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి బంధుత్వం కారణం చేతే, లేకపోతే వీళ్ళిద్దరే ఫ్రెండ్షిప్ వల్లే ఆవిడ ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆవిడతో టైం స్పెండ్ చేశారనుకోవచ్చా, లేదంటే దీని వెనక ఏదైనా రాజకీయ కోణం ఏదైనా దాగి ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న ఈ వీడియో ఇవి చూస్తే, ఈవిడ స్పెషల్ గా వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్ చూస్తే ఖచ్చితంగా రాజకీయ కోణం దాగే ఉంటుంది. ఎందుకంటే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు, ఆ ప్రొఫెషన్ లో ఉండేవారు ఊరికే ఏది చేయరు. ఊరికే వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని వెళ్ళి వాళ్ళు కలిసి సెలబ్రేషన్స్ చేసుకునే పరిస్థితి ఉండదు. బట్ మన జనరల్ గా అంటుంటారు కదా, స్వామి కార్యము స్వకార్యము అన్నట్లుగా వాళ్ళు ఒకటి పర్సనల్ గా రిలేషన్ గా వీళ్ళు కలవడానికి వెళ్ళినట్టు ఉంటుంది, రెండోది దాని తెర వెనుక రాజకీయ కోణం కూడా దాగి ఉండే ఉండొచ్చు. మన విజయసాయి రెడ్డి గారి అంశం శాంతి గారితో పెద్ద ఇష్యూ అయినప్పుడు అందరూ ప్రతి ఒక్కరు బురద జల్లి విజయసాయి రెడ్డి ఈ వయసు ఈ పని ఏంటి అని మాట్లాడినప్పుడు కూడా వైసీపీ నుంచి ఒక్కరు కూడా విజయసాయి రెడ్డి గారికి అండగా నిలబడలేదు, ఒక్కరు కూడా కౌంటర్ వేయలేదు. ఎంతసేపు విజయసాయి రెడ్డి గారే మాట్లాడారు. ఇలా మాట్లాడినప్పుడు వైసీపీ శ్రేణుల నుంచి వినిపించిన వార్త ఏంటంటే విజయసాయి రెడ్డి గారిని కూడా తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వినిపించాయి. మేబీ విజయసాయి రెడ్డి గారి యొక్క సెకండ్ ర్యాంక్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీలో ఆ స్థానంలో ఉన్న వ్యక్తిని సరే ఇంకొంచెం వెనక్కి దిగజార్చే ప్రయత్నం చేయడానికే ఇది ఒక విధంగా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే ఎవరో కుట్ర పని ఇలా చేశారన్నట్టు కూడా కొన్ని వార్తలు విన్నాం. గతంలో కూడా మనం చూసాం, పార్లమెంటరీ కమిటీ అంటే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి సాయిరెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారికి ఆ పదవి ఇవ్వడం, ఇవన్నీ కూడా అంటే అసలు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రానున్నటువంటి రోజుల్లో
ఈ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ పక్షాన్ని అలాగే వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్షాన్ని విజయసాయి రెడ్డి భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలైనటువంటి అమిత్ షా గారితో రహస్య ఒప్పందాలు చేసుకున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలోనే అవి జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం, విజయసాయి రెడ్డిని పక్కన పెట్టాడు అనేటువంటి కొన్ని వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఏంటి విజయసాయి రెడ్డి గారు నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం కాబోతున్నారా? విజయసాయి రెడ్డిని దగ్గర చేసుకునేందుకు షర్మిల గారు ప్రయత్నాలు చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? విజయసాయి రెడ్డి గారు కూడా గతంలో చూస్తే చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా విమర్శించలేదు. విమర్శించిన దారుణమైన పదజాలం వాడినా కొంచెం హుందాగానే నడుచుకున్నారు. బట్ మొన్న నెల్లూరులో నిలబడినప్పుడు మాత్రం కొంచెం ఆయన కూడా ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ మాట్లాడారు. అయితే మీరు అన్నట్టు తారకరత్న కార్యక్రమాలకు ఆయన పెద్ద కర్మ సంబంధించి అన్ని కూడా హాస్పిటల్లో జరిగిన విషయాలు ఇవన్నీ కూడా దగ్గరుండి ఆయనే పర్యవేక్షణ చూసుకున్నారు. మేబీ బెటవర్స్ అవుతుంది అనుకుంటా. సో ఎంత కేర్ తీసుకొని అక్కడ వచ్చినప్పుడు నందమూరి ఫ్యామిలీని ఆహ్వానించడం, బాబు గారితో కూడా మాట్లాడడం, ఇన్ని జరిగినప్పటికీ ఏదో సత్సంబంధాలు ఉన్నాయి అనుకున్నాం. ఎప్పుడైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు విజయసాయి రెడ్డి విషయంలో బీజేపీకి దగ్గరగా అవుతున్నారనే ఉద్దేశంలో ఆయన కావాలనే ఈ శాంతి అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఆయన సైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, మరోవైపు విజయసాయి రెడ్డి గారు బీజేపీ పెద్దలకు దగ్గరగా ఉంటున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ ఆల్ విజయసాయి రెడ్డి గారికి వైసీపీని వీడే అవకాశాలు ఉన్నాయి. అలాగని టీడీపీ జనసేనలోకి వెళ్ళారు, బీజేపీలోకి వెళ్ళారు, ఇంకే ఆప్షన్ ఉంది అంటే అలాంటి ఆప్షన్ కూడా ముందుగానే మనం లాక్కుంటే బెటర్ అనే ఉద్దేశంలో షర్మిల గారు ఈ విధంగా వెళ్ళారు. షర్మిల గారు కూడా మాక్సిమం రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా ఎవరెవరైతే ఆయన ఫాదర్తో కలిసి పనిచేశారో వాళ్ళందరినీ కలుస్తున్నారు, వాళ్ళందరితో టచ్ లో ఉంటున్నారు. ఇప్పుడు కేవీపీ గారికి కూడా రెగ్యులర్ గా ఫోన్ లో ఉంటున్నారంట. సార్ మీరు చెప్పండి ఎట్లా నాన్నగారికి ఎలాగైతే సపోర్ట్గా ఉన్నారో నాకు కూడా సలహాలు ఇవ్వండి. తర్వాత ఉండవల్లి గారిని, అలాగే హర్షకుమార్ గారు, రాజమండ్రి హర్షకుమార్ గారిని పడనప్పటికీ ఆయనకు కూడా కలిసి మీరు కూడా పార్టీలోకి వస్తే బాగుంటుందని ఆహ్వానించిన నేపథ్యంలో ఈవిడ మీరు అన్నట్టు శత్రువు మిత్రువు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఒకసారి వైసీపీకి దూరం అయితే ఖచ్చితంగా షర్మిల గారు విజయసాయి రెడ్డి గారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అది రాజకీయ దృక్కోణంలో మంచిదే, తప్పేం లేదు. ఇప్పుడు తెలంగాణ చూడండి, బీఆర్ఎస్ నుంచి ఎవరు జంప్ అవుతారు అనే టైంకి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ రెడీగా ఉన్నారు, మా పార్టీలోకి వస్తారా అన్నాడు. సో ఇక్కడ కూడా ఈవిడ ముందుగా గట్టు వేసి ముందుగా ఒక స్టెప్ తీసుకొని ఆ విజయసాయి రెడ్డి గారిని తన వైపు లాక్కునే ప్రయత్నంలో భాగంగానే విజయసాయి రెడ్డి గారితో రిలేషన్స్ లో ఉన్న ఈ అఖిల గారిని వెళ్ళి విషెస్ చెప్పడం జరుగుతుంది. మరోవైపు నందమూరి కుటుంబానికి కూడా కొంత ఫేవర్ గా ఉండొచ్చు కదా, ఒక అంటే నొప్పించక తానవ్వగా అన్నట్టుగా కొంచెం ఫేవర్ గా ఉంటూనే అవసరమైనంత వరకు తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ వీడియో అంత వైరల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకోటి అంటే నిజంగా దీంట్లో రాజకీయ కోణం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కనుక రాజకీయ కోణం కనుక ఉంటే షర్మిల గారు ఇప్పుడు అలేఖ్య రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకి తన కుమార్తెను కూడా తీసుకురావాల్సిన అవసరం అయితే ఉండదు, కానీ తన కుమార్తెతో పాటుగా ఈ పుట్టినరోజు వేడుకలకైతే హాజరయ్యారు. అంటే ఇక్కడ కుటుంబాల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యంతోనే అలేఖ్య రెడ్డి గారితో ఉన్నటువంటి రిలేషన్ తోనే షర్మిల గారి పుట్టినరోజు వేడుకలకి హాజరయ్యి ఆవిడ భావోద్వేగానికి లోనైనటువంటి నేపథ్యంలోనే ఆవిడని ఓదారుస్తూనే ఆవిడని ఆశీర్వదించారు. అవును. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే ఇప్పుడు ఒక డైరెక్ట్ గా ఆవిడే వెళ్ళి ఆ ఒక క్షణం ఆవిడకి సెలబ్రేట్ చేసి విషెస్ చేసి వచ్చేస్తే నిజంగా పర్సనల్ గా రిలేషన్ ఉందన్నాడు కాబట్టి షర్మిలారెడ్డి గారు అఖిలారెడ్డి గారు కలిశారు అనుకోవచ్చు. బట్ కుటుంబ సమేతంగా అంటే కూతురు కూడా తీసుకెళ్లి సెలబ్రేట్ చేసుకుని దాని ఒక వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఇవన్నీ చూస్తే ఒక విధంగా ప్రత్యర్థులకి అరే నేను ఇట్లా చేయబోతున్నానని చెక్ పెట్టే ఉద్దేశం ఉంది. రాజకీయ కోణంలో ఆవిడ దగ్గర తీసుకుంటే ఎంతో కొంత మనకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది, అరే ఆవిడని ఎవరూ పట్టించుకోలేదు, అటు వాళ్ళు పట్టించుకోలేదు, ఇటు వీళ్ళు పట్టించుకోకపోతే షర్మిల గారిని పట్టించుకొని ఆవిడ కన్నీటిని తుడిచారు, ఆవిడ ఎమోషనల్ అయ్యిందంటే ఖచ్చితంగా షర్మిల నేను అండగా ఉన్నాను అని చెప్పకనే చెప్తున్నట్టుగా ఆ వీడియో రిలీజ్ చేయడం. షర్మిల గారు కూడా చాలా పరిణితి చెందిన లీడర్ గానే బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఆవిడ ఒక పేపర్ లేకుండా మాట్లాడతారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేపర్ చూసే మాట్లాడతారని విమర్శ ఉంది తప్ప ఈవిడ నలుగురిలోకి వెళ్ళిపోయి మీడియా వ్యక్తులు ఏ ప్రశ్నలు అడిగినా కూడా అనర్గళంగా అక్కడికక్కడ మాట్లాడేస్తున్నారు. ప్రతిదీ కూడా ఎక్కడ మనకు అవకాశం ఉందో వాళ్ళందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈవిడ రావడం వల్ల ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది కదా, మనం 100 కన్నా తక్కువగా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా
హ్యాపీ బర్త్డే అక్క అంటూ కేక్ మీద రాసుకొచ్చారు. అదే వీడియోలో ఫస్ట్ పిక్ అదే ఉంది. దీని తర్వాత వస్తుంది హ్యాపీ బర్త్డే అక్క అంటూ కూడా రాసుకొచ్చారు. అంటే నాకు తెలిసి షర్మిల గారి కుమార్తెకి అలేఖ్య రెడ్డి గారు చాలా దగ్గర అనుకుంటాను. అవును, బాగా చనువు ఉన్నట్టుంది కాబట్టి మేబీ తనే రాయిపించి హ్యాపీ బర్త్డే అక్కడ తీసుకొచ్చినట్టున్నారు. సో అంటే నేను అన్నది ఒక రకంగా ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తులుగా రిలేషన్ ఉంటే ఉండొచ్చు కాక, దాన్ని ఈ విధంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసే ఉద్దేశం వెనుక ఖచ్చితంగా రాజకీయ దృక్కోణం ఉండుంటుంది. మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి గారిని కూడా ఒక విధంగా మచ్చిక చేసుకునేదాకా, లేదా శత్రువుకు శత్రువు మిత్రువు అయినా రాజకీయాల్లో శత్రువులు ఉండరు, మిత్రువులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వతమైన మిత్రులు ఉండరు. ఆ పరిస్థితులు బట్టి అవకాశం బట్టి ఎవరు వస్తే వాళ్ళు కలిసిపోవడం, ఆ రాజకీయం ఆ రోజుకి వాళ్ళు నెగ్గుకొచ్చామా లేదా, వాళ్ళ పదవులు సంపాదించుకున్నారా లేదా అనే దృక్కోణంలో ఉంటారు తప్ప ఎంత డీప్ గా వెళ్ళరు. శత్రువులు కాదు, మిత్రులు కాదు. మేబీ ఇట్లా ఉండడం వల్ల విజయసాయి రెడ్డి గారికి పరోక్షంగా దగ్గరే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. విజయసాయి రెడ్డి గారికి కూడా వేరే దానికి వెళ్ళే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ లోకో బీజేపీలోకో వెళ్ళాలి. సో బీజేపీ కన్నా కాంగ్రెస్ లోకి వెళ్తే ఈవిడి దగ్గరికి వెళ్తే కొంచెం మళ్ళీ బలం పుంజుకోవచ్చు కదా, కాంగ్రెస్ కూడా ప్రయారిటీ పెరుగుతుంది కదా, అలా కూడా అయ్యుండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.